గురుభ్యో నమః. అక్టోబరు 16వ తారీఖున శ్రీ ధన్వంతరి మహర్షి జయంతి. ఆయన దేవతలకు వైద్యుడు. మనము ఒక మంత్రం చెప్పుకుంటాం చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరమూర్తయే అమృత కలశహస్తాయ సర్వ అవయవ రక్షకాయ త్రైలోక్యనాదాయ శ్రీ మహావిష్ణువే నమః అంటాం కదా. ఆయన క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు ఆయన కూడా ఆవిర్భవించాడు పాల సముద్రంలో, క్షీరసాగర మదనంలో. అందుకని మనము ప్రతి ఏటా అక్టోబరు 16వ తారీఖున ధన్వంతరి జయంతి అని జరుపుకుంటాం. ఆయన దేవతలకు వైద్యుడు. వారికి ఏదైనా అనారోగ్య సూచనలు వచ్చినప్పుడు తగిన మూలికా ఔషధాలను ఇచ్చేవాడు. ఆయనను స్మరించుకొని మనకు ఏదైనా శారీరక రుగ్మతలు ఉన్నప్పుడు మన వైద్యుడు ఇచ్చే మందులను తీసుకున్నట్లయితే మన ఆరోగ్యము బాగుపడుతుంది అని ఒక నమ్మకము. అలాగే ఆయన జ్ఞాపకంగా మనము వైద్యులను ఏమంటాము? వైద్యో నారాయణో హరిహి అంటాము. అంటే ఆయన ధన్వంతరి నారాయణ స్వరూపము. వైద్యులను కూడా మనము చికిత్సలకు వెళ్ళినప్పుడు వారిని నారాయణ స్వరూపంగా భావించడం వలన వైద్యో నారాయణో హరిహి అని చెప్పడం నానుడి. దేవవైద్యుడు ధన్వంతరి శ్రీ మహావిష్ణు అవతారమని పురాణాల్లో ఉంది. నారాయణుడికి సంబంధించిన 21 అవతారాలను వ్యాస భాగవతము వివరిస్తుంది. అమృతం కోసము దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేశారు. అందులో తొలుతగా హాలాహలం వచ్చింది. రాగా ఈశ్వరుడు దాన్ని స్వీకరించి కంఠంలో ఉంచుకున్నాడు. తర్వాత కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, చంద్రుడు, లక్ష్మీదేవి ఆవిర్భవించారు. అనంతరం ధన్వంతరి ఒక చేత అమృత భాండము, మరో చేతిలో ఆయుర్వేద శాస్త్రంతో జన్మించాడు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి క్షీరసాగరం నుంచి పుట్టినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిన ధన్వంతరి తనకు స్థిర నివాసం కల్పించాలని మహావిష్ణువుని ప్రార్థించగా రెండవ ద్వాపరంలో నీకు ఖ్యాతి కలుగుతుంది అని అనుగ్రహించాడు, వరమిస్తారు. అధర్వణ వేదంలోని ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. భారతీయ సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం. ఇందులో పలు రోగాలకు తీసుకోవలసిన చికిత్సల గురించి సమగ్రమైన సమాచారము ఉంటుంది. మన ప్రాచీన చరిత్రలో వైద్యులుగా పేర్కొన్న సుశ్రుతుడు, చరకుడు మొదలైన వారి వైద్య విధానాలకు ధన్వంతరి యొక్క ఆయుర్వేదమే మూలము కావడము విశేషం. ఓం శ్రీ ధన్వంతర దేవతాయై నమో నమః. హరి ఓం తత్సత్.